రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 20% మార్జిన్ ఇస్తామంటేనే మద్యం దుకాణాలకు టెండర్లు వేశామని, ఇప్పుడు ప్రభుత్వం 10% మాత్రమే మార్జిన్ ఇవ్వడంతో నిర్వహణ కష్టతరంగా మారిందని తూర్పుగోదావరి జిల్లా వైన్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14.5% మార్జిన్ ఇస్తామని ప్రకటించి, అలా ఇస్తే తమ వ్యాపారం మరింత నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవరపల్లి కృష్ణ, నగర అధ్యక్షుడు కొత్తపల్లి బాలు మాట్లాడారు. గత 3 నెలల కారణంగా 15 నుంచి 20 లక్షల మేరకు నష్టం వచ్చిందని, ఆ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము దుకాణాలు బంద్ చేయడానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు. మద్యం వ్యాపారంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతోనూ స్నేహబంధంలో ఉంటారని, దయచేసి వారిని రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. తాము ఎవరికి డబ్బులు ఇవ్వడం లేదని, ఇచ్చే పరిస్థితుల్లో కూడా తాము లేమని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు జీవో విడుదల చేయాలని కోరారు. దుకాణాల యజమానులు మేఘ రమేష్, గంట స్వరూప్, ఆకుల శ్యాంపి, రామకృష్ణ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. గత 3 నెలల క్రితం జరిగిన లాటరీ సిస్టంలో మా అందరికీ వైన్ షాపులు అలాట్ అవ్వడం జరిగింది. ఈ వైన్ షాప్కి వెళ్ళడం ఏంటంటే, జనరల్గా జరిగింది ఏంటంటే, గెజిట్ నోటిఫికేషన్లో మాకు 20% మార్జిన్ అని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేవడం జరిగింది. ఆ గెజిట్ నోటిఫికేషన్ చూసి మేము అందరం ఆక్షన్కి వెళ్ళాం. ఎవరు ఒప్పుకోదా ఎక్కువ టెండర్లు వేయడం, దాంట్లో మాకు వైన్ షాపులు తాగడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో యాక్చువల్గా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్వాయిస్ ప్రైస్, ఇష్యూ ప్రైస్, బేసిక్ ప్రైస్ మీద ఒక ఇది మీద చేస్తే 10%లోకి యాక్చువల్గా మాకు మార్జిన్ వేయడం జరిగింది. దీని మీద కొన్ని రిప్రజెంటేషన్స్ మా స్టేట్ అసోసియేషన్, ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలకి అందరికీ మా రిప్రజెంటేషన్, ఈ విధంగా వ్యాపారస్తులు అందరూ దెబ్బతింటాం, ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు, ఎక్కడో టెక్నికల్గా ప్రాబ్లం వచ్చింది, దీని మీద కొలుమార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మన డిసెంబర్ 31ని రిటైల్ మార్జిన్ 14.5 కాడికి చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. దాని మీద ఫైనాన్షియల్ టెక్నికల్ కమిటీ చూసి మాకు ఇంకా జీవో అయితే రాలేదు, మేము పాత 10% మీద ఉన్నాం. గత 3 నెలలు వ్యాపారం చేయడం వల్ల ఒక్కో షాపు సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయలు వ్యాపార పరంగా లాస్లో ఉన్నాం. మాకు ఇంత ఇన్వెస్ట్మెంట్ మీద కనీసం ఇంట్రెస్ట్, మా బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా వచ్చే పరిస్థితులు లేదండి. ప్రస్తుతం ఇదే పరిస్థితి 14.5 అయితే అక్కడక్కడ సరిపోతామండి. మేము ఉందండి, ఇచ్చామండి. మా స్టేట్ అసోసియేషన్ ఒకటి ఉంది సార్, రాయల సుబ్బారావు అని ఉన్నాడు. ఆయన ఎప్పుడు మీటింగ్లో పెడతా ఉంటాడు, కండక్ట్ చేస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, కమిషన్ కలుస్తూ ఉంటాడు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా గారిని కలుస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏమిటంటే, గవర్నమెంట్ అది గవర్నమెంట్ చేయాలి, మేము చేసేది మేము రిప్రజెంటేషన్ చేస్తాం, కాకపోతే మా చేతుల్లో ఉండదు, అది మీరు కూడా ప్రయత్నం చేసుకోండి అంటే చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఇవ్వగా కొంతమంది లోకల్ ఇప్పుడు ఏమైందంటే, కొత్తగా కొంతమంది వచ్చి గవర్నమెంట్ మారిన తర్వాత ఎమ్మెల్యే గారు అనుచరులు కూడా కొంతమంది విలేజ్లో చాలామంది అనుచరులు బిజినెస్ కొత్తగా కదా పార్టిసిపేట్ చేద్దామని వచ్చారు. కాబట్టి చూసేటప్పటికి అసలు నెక్స్ట్ కిస్తీ కట్టడానికి మొన్న కిస్తీకే కొంతమంది మారేద్దామని ట్రై చేశారండి. 14.5 వస్తుందేమో అని ఆశలు మళ్ళీ అందరూ కట్టారు. నిజంగా ఇప్పుడైతే ఇప్పుడు మార్చకపోతే రేపు మీరే చూస్తారు, రేపు 20వ తారీఖు మళ్ళీ కిస్తీ కట్టలేమండి.